నాన్ననే విషయం కూడా ఊహించుకోవడానికి చాలా ఏ ఒక్క క్షణం కూడా నాన్నతో మాట్లాడకుండా నాన్నని చూడకుండా ఉండలేని పద్ధతి. నాన్న ఎంతో కష్టపడప్పుడు కూడా మాకు ఏ లోటు లేకుండా అన్ని విషయాలలో దేవుని ప్రార్థించే విషయంలో, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, సేవకులను ఆదరించే విషయంలో, కుటుంబాలు ఎలా ఐక్యతగా ఉండాలనే విషయంలో ఎన్నో అమూల్యమైన సందేశాలను మాకు నేర్పించి ఒక మంచి మార్గదర్శకుడైన తండ్రిగా మాకు ఎంతగానో సహకరించిన నా తండ్రికి ఎంతో పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే అసలు నాన్న లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము. మొన్న సంజయ్ మామూలు ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా వచ్చి వెళ్తూ ఉంటే నేను వస్తా తీసుకెళ్ళురా అంటే మరి వెళ్దాం రా నాన్న అని చెప్పినప్పటికీ వద్దులే మళ్ళీ నాకు కూర్చోవడం చేతనైతే లేదు అని ఎంతగానో బాధపడిండు. మా అందరి పిల్లలైనా మా అక్క వాళ్ళ పిల్లలైనా అందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఎన్నో కథలు చెప్తూ వారితో ఆడుకుంటూ వారి యొక్క జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని వారికి షేర్ చేస్తూ ఎంతగానో ప్రేమాభిమానాలు పంచినాడు. అదేవిధంగా మా బావలు కూడా, మా మరుదులు కూడా మా తండ్రిని ఒక కన్న తండ్రిలా చూసుకున్నందుకు మా బావలకు, మా మరుదులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీ తండ్రి మా తండ్రి కాదనే వేరియేషన్స్ లేకుండా